ఈరోజు అందరూ చెబుతున్నామంటున్నారు, అందరము సువార్తికులమే అంటున్నారు, అందరూ సువార్త చెబుతున్నామని అంటున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ సువార్త ఆత్మను రక్షించేదా, శరీరాన్ని? ఆ సువార్త ఈ లోక సంబంధమైనదిగా ఉంటుందా, పరలోక సంబంధమైనదిగా ఉంటుందా? ఒక్కసారి మిమ్మల్ని మీరుగా ఆలోచించుకోండి. మీరు చేసేటువంటి ఆ సహకారం కూడా ఏ విధమైనటువంటి సువార్తకు మీరు సహకారులుగా ఉంటున్నారు? ఆత్మను రక్షించేటువంటి సువార్తనేనా? అది పరలోకానికి నడిపించే సువార్తనేనా, లేదా ఈ శరీరానికి సంబంధించినటువంటి వార్తనా? అది ఎందుకంటే ఈ జీవిత కాలము మట్టుకే మనము గాని ఒకవేళ క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే కూడా ఏమన్నాడు? ఈ స్వార్థ విని ఈ లోకంలో ఏదో గొప్పలు అయిపోదాం అనుకుంటున్నారా? అయితే ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తు నిరీక్షిస్తున్నారు. అది సువార్తనా? కాదండి. రాబోయే లోకం మీద నిరీక్షణ, రాబోయే లోకం అంటూ ఒకటి ఉందని, ఆ లోకానికి వెళ్ళడానికి ఆత్మగా ఈ శరీరంలో నేను ఉంటుండగానే సిద్ధపడాలన్న ఆలోచన ఆ సువార్త వింటున్నటువంటి వారిలో కలగాలి. అలాంటి సువార్తకు నువ్వు సహకారిగా మారు.